అంటే వెల్కమ్ టు టీవీ 20. నేను రాధావాసం. మనం ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నాం. ఇక్కడ ఒక బ్లాక్ మెయిల్ అనే ఒక సినిమా ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ కి ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ వచ్చారు. ఈ సినిమాలో ఉన్నారా లేదా అనేది సెకండరీ అయితే 30 years పృథ్వీ గారి అమ్మాయి శ్రీలు ఇంతకుముందు తెరచాప, రెడ్ రోజెస్, రంగుల ప్రపంచం లాంటి సినిమాల్లో చేశారు. అసలు ఎలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ గురించి అడుగుతుంది. ఎలా ఉంది? కష్టంగా ఉంది, బాగుంది. బట్ ప్రస్తుతానికి తెరచాప అనే ఒక ఫిలిం నెక్స్ట్ లో ట్రెండింగ్ 1లో ఉంది. సో చూసిన వాళ్ళందరూ చాలా మంచి అప్రిషియేషన్స్ ఇస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. తెరచాప మీన్స్ గాలి తెస్తే అటు వెళ్తుంది. ఈ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటాయి. చాలా మాస్ క్యారెక్టర్, చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. మీ ఫాదర్ 30 years పృథ్వీ అనగానే ఒకలాంటి వైబ్ ఇండస్ట్రీ మీకు ఎలా ఉన్నాయి సార్? అదొక పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ నేను డాడీ సపోర్ట్ అయితే రావట్లేదు, ఓన్గానే ట్రై చేస్తున్నాను. అలా ఓన్గా ట్రై చేసి వచ్చిన ఫిలిమ్స్ సక్సెస్ అవుతే ఆ ప్రౌడ్నెస్ అనేది వేరే ఉంటుంది. కిక్కే వేరప్ప. అంతే, ఆ కిక్ వేరు. అంటే నాన్నగారు లాస్ట్ టైం ఎక్కువ రంగుల ప్రపంచం గురించి చెప్పారు నాకు. అది మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు? అలా లేదండి, అది ఇంకా ఒక 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మా మదర్ పద్మ గారా? ఓకే. ఈ పద్మ గారు పృథ్వీ గారి వైఫ్. ఇది రీల్స్ లో మహారాణి మాట. ఎక్కడో చూసిన జ్ఞాపకం అన్నట్టుగానే పృథ్వీ గారు ఇలా ఎంటర్ అవుతారు అనమాట. అబ్బో అది వస్తుంది సినిమా, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. చెప్పండి వాళ్ళు ఎలా ఉంటారు ఇంట్లో? మా మమ్మీ రీల్స్ చూస్తే తెలిసిపోద్దండి ఎలా ఉంటారు. నేను చెప్పట్లేదు. పద్మరేఖ అని కొట్టండి ఇన్స్టాగ్రామ్ లో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఏం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి స్థాయి కోరుకుంటున్నారు? స్థాయి అంటూ ఇంత స్టేజ్ కి రావాలని కాదండి. నాకు ఏ రోల్ వచ్చినా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అది ఈ అమ్మాయి బాగా చేసింది, ఈ అమ్మాయిని పెట్టుకోవచ్చు అన్న స్టేజ్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. అంటే గ్లామరస్ కాదు, ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఏదో నేను చేస్తాను. అంటే తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడం అరుదు. ఎందుకంటే వాళ్ళు ఏదో అంటారు, ఏం లేదా అంటారు, నెగిటివ్ ఫీలింగ్స్ ఒంట్లో పెట్టుకుని మనం ఇండస్ట్రీకి వస్తాం. అలాంటిది ఏమైనా ఉందా అసలు? ఉందనే చెప్పుకోలేండి, అంటే అంతా చెప్పను, కానీ తెలుగు అమ్మాయిలకి అయితే ఛాన్స్ తగ్గవే. అంటే లాస్ట్ టైం చిరంజీవి గారు ప్రెస్ మీట్ లో చెప్తూ మన బిహేవియర్ ని బట్టి అవతలోడికి ఎవరు ఉంటారు, మన ప్రవర్తన అనేది ఆయన చెప్పారు. అలా ఉంటే ఉందా లేకపోతే లేకుండా? చూడండి, ఇప్పుడు ఏ క్యారెక్టర్ కన్నా ఈ అమ్మాయి ఖచ్చితంగా సెట్ అవుతుంది అంటే డైరెక్టర్ తెలుగు అమ్మాయి అవ్వని, మలయాళం అవ్వని, ఏ క్యారెక్టర్ అన్నా అవ్వని క్యారెక్టర్కి ఇంపాక్ట్ ఈ అమ్మాయి సెట్ అవుతుంది అంటే ఛాన్స్ వస్తుంది. లేదు సెట్ అవ్వట్లేదు నెక్స్ట్ వేరే దానికి ఏదో రాసి పెట్టిందండి అంతే. అంటే ఫ్యూచర్ లో తెలుగు అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలో పనిచేయదు. తమిళ్లో సూపర్ హిట్ అయిన హీరోయిన్ అలాగే అంజలి గాని, బిందు మాధవ్ గాని, వీళ్ళందరూ అక్కడ టాప్ హీరోయిన్స్. అక్కడ గెలిచి ఇక్కడికి వచ్చారు, కానీ ఇంత గెలిచి రచ్చకెళ్తలేదు. ఇక్కడ గెలవాలంటే తెలుగు అమ్మాయిని అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ఏం లేదండి. ఎప్పుడు ఛాన్స్ రాకపోయినా ఇక్కడే ఉండాలి, అలా ఉంటే వస్తుంది. అదొకటే నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఇంకా కెరీర్ లో పైకి రావాలి బాగా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.